తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నూతన వాహనం వారాహి ఇప్పట్లో పూజ లేదు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని మంగళవారం కొండ మీదకు వచ్చిన జనసేన పార్టీ నాయకులు తెలిపారు. వారు మాట్లాడుతూ వాహనంకు పూజ ఎప్పుడుంటుందనేది జనసేన పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు అఫీషియల్గా తెలుపుతామన్నారు. జనసేన పార్టీ జగిత్యాల జిల్లా కార్యనిర్వాహకుడు బెక్కం జనార్దన్, ఉస్నాబాద్ జనసేన పార్టీ నాయకులు ఉదయ్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు ప్రభాకర్ రామ్ పాల్గొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ జనసేన పార్టీ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే టీవీలలో వస్తున్న పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వారాహి వస్తున్నది అని వాళ్ళే సోషల్ మీడియాలో డేట్ ఫిక్స్ చేసుకొని వైరల్ చేయడం జరుగుతున్నది. దీనిని ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి జనసేన పార్టీ బహిరంగ చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఉంటే పార్టీ నుంచి వెళ్ళి పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళి నేమూరి శంకర్ గౌడ్ గారు ఖచ్చితంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ డేట్ నాడు ఫలానా డేట్ నాడు వస్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా వస్తున్న అపోహలకి తెరదించడానికి ఈ సమావేశం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు యాత్ర అనేది పార్టీ ఆఫీస్ నిర్ణయించబడిన తేదీల్లో మాత్రమే ఉంటుంది. న్యూస్ ఛానళ్ళల్లో, ఫేస్బుక్లలో మీడియా మిత్రులందరికీ ఒకటే విన్నప్పుడు అవన్నీ నమ్మొద్దు. ఖచ్చితంగా నేమూరి శంకర్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్, అతను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అది ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం వల్ల ఖచ్చితమైన దిశానిర్దేశం అంటూ ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వస్తారు, వారాహికి కావాల్సిన పూజలు ఏం జరుగుతాయి అవన్నీ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు కొంచెం ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ సంయమనం పాటించాలని కోరుతున్నాం.